సనాతన ధర్మంలో విష్ణువు, శివుడు, బ్రహ్మ ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా చెబుతారు. విష్ణువు సృష్టి స్థితి కారకుడు, శివుడు లయకారకుడు, బ్రహ్మ సృష్టి పాలకుడు. ఎవరి పనులను వారు చేస్తూ ఈ విశ్వాన్ని ముందుకు నడుపుతూ ఉంటారు. అయితే త్రిమూర్తులు ఒకటైనా వీరిపై అనేక పురాణాలు ఉన్నాయి. ఈ ముగ్గురు శక్తులను కూడా తెలియచేసే అనేక పురాణాల్లో ఒకరిపై ఒకరు యుద్ధం చేసిన సందర్భాలు చాలా కనిపిస్తాయి. అలా వారు చేసింది లోకకళ్యాణం కోసమే. అయితే బ్రహ్మ, శివుడికి జరిగిన ఓ ఘటనపై అనేక పురాణ కథలు మనం వింటూనే ఉంటాం. బ్రహ్మకు 5 తలలు ఉండేవని, వాటిలో ఒక తలను శివుడు నరికేశాడు అనే ఘటనపై అనేక కథలు ఉన్నాయి. అసలు బ్రహ్మ తలను శివుడు ఎందుకు నరికేశాడు? అసలు దాని వెనుక రహస్యమేంటి? బ్రహ్మ చేసిన తప్పేంటి? ఏ పురాణంలో ఎలా ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టికారుడైన ఆ బ్రహ్మ 4 తలలు, 4 వేదాలకు ప్రతిరూపం, 4 దిక్కులకు ఆధారం అని శాస్త్రం చెబుతుంది. కాని నిజానికి బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. 5వ తలను లయకారకుడైన పరమశివుడు నరికేస్తాడు. శివపురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి, శివుడికి మధ్య ఒక గొడవ జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుడి వద్దకు వెళ్ళి, నేనే సృష్టికర్తను, పరబ్రహ్మస్వరూపుడను, నేను చెప్పినట్టు మీరందరూ నడుచుకోవాలి అని అంటాడు. దీనికి శివుడు ఒప్పుకోడు. ఇద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు తన 5వ శిరస్సుతో శివుడిని నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. శివుడికి కోపం వచ్చింది. కోపంతో రగిలిపోయిన శివుడు పెద్దగా హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఓ భయంకర రూపం ఆవిర్భవిస్తుంది. ఆ రూపం చాలా భయంకరంగా 3 నేత్రాలతో త్రిశూలము, గద, ఢమురకములు ధరించి ఉంటుంది. ఆ రూపమే కాలభైరవుడు. అలా వచ్చిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని పరమేశ్వరుడిని కోరతాడు. దీంతో శివుడు ఆ బ్రహ్మ 5వ తలను ఖండించమని చెబుతాడు. శివుడి ఆజ్ఞ. అలా వేశాడో లేదో ఈలోపే బ్రహ్మదేవుడి 5వ శిరస్సును గోరుతో గిల్లి తుంచేస్తాడు. దీంతో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. దీని కారణంగానే కాలభైరవుడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటోంది. అప్పుడు ఆ శాపం నుంచి కాలభైరవుడు విముక్తి చెందటం కోసం ఇలా చెబుతాడు పరమశివుడు. నువ్వు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమంటాడు. ఇలా కాలభైరవుడు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలు తిరుగుతాడు. కాని బ్రహ్మ హత్యాపాతకం పోదు. దీంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థిస్తాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న విష్ణువు, కాలభైరవా, నీవు శివపుత్రుడవు కాబట్టి శివుడితో సమానం. బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జన్మించావు. నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు. కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీలో అడుగుపెట్టిన వెంటనే నీకు ఉన్న బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది అని చెబుతాడు. ఇలా కాశీకి వెళ్లిన కాలభైరవుడికి బ్రహ్మ హత్యాపాతకం పోతుంది. అక్కడే ఆయన క్షేత్రపాలకుడిగా ఇప్పటికీ ఉండిపోయాడు. మరో పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మదేవుడు శతరూప అనే ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తాడు. ఆమె 100 రూపాలను ధరించగల స్త్రీ. మహా అందగత్తె. అందుకే ఆమెను చూడగానే బ్రహ్మదేవుడికి మతి చెడిపోతుంది. అంత అందంగా ఉండేది శతరూపదేవి. బ్రహ్మనుంచి వచ్చిన తన కూతురితో సమానురాలు అన్న విషయాన్ని బ్రహ్మ మరచిపోతాడు. ఆమెను చూడటమే పనిగా పెట్టుకుంటాడు. ఆమె అందం బ్రహ్మను చూపు తిప్పుకోనివ్వదు. దీంతో ఆమెను ఎప్పుడూ గమనించేందుకు బ్రహ్మకు 4 తలలు ఉద్భవించాయి. అయితే శతరూపాదేవి ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు చూడటానికి కుదరకపోవటంతో 5వ తల కూడా ఏర్పడుతుంది. ఇలా ఎప్పుడూ శాతరూపాదేవిని చూస్తూ బ్రహ్మ ఆనందించేవాడు. ఈ విషయం గమనించిన శివుడు బ్రహ్మపై కోపంతో తన త్రిశూలంతో బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించేస్తాడు. అలా ఖండించిన బ్రహ్మ కపాలం బదరీనాథ్ క్షేత్రంలో పడిందని అంటారు. అందుకే బదరీనాథ్ క్షేత్రంలో పూర్వీకులకు పిండ ప్రదానాలను చేస్తే అధిక ఫలితం వస్తుందని అంటారు. మరో కథ కూడా బ్రహ్మతల గురించి ఉంది. ఒకరోజు బ్రహ్మ, విష్ణు ఇద్దరి మధ్య
ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. బ్రహ్మ, విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన పెట్టుకున్నారు. అప్పుడే వాళ్ల మధ్య మెరుస్తూ ఒక స్తంభం వస్తుంది. అందులోనుంచి శివుడు ప్రత్యక్షమయి, మీ సమస్యకు నేను పరిష్కారం చెబుతాను. ఎవరైతే ఈ స్తంభం చివరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అని చెబుతాడు పరమేశ్వరుడు స్వరం రూపంలో. దీంతో బ్రహ్మ ఒక పక్షిలా మారి ఆ స్తంభం చివరికి చేరుకోవటానికి ప్రయత్నిస్తాడు. విష్ణువు వరాహ అవతారం ఎత్తుతాడు. స్తంభం చివరకు వెళ్లటానికి ప్రయత్నిస్తాడు. బ్రహ్మ పక్షిరూపంలో ఎగురుతూ ఉంటున్నా ఆ స్తంభాన్ని చేరుకోలేకపోతాడు. విష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్తున్నా విష్ణువుకి వెళ్లే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది. ఆ స్తంభం చివర ఎక్కడో మాత్రం కనిపించదు. శివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు. దీంతో ఈ విశ్వంలో శివుడే గొప్ప అని విష్ణుమూర్తి ఒప్పుకుంటాడు. కాని బ్రహ్మ నేను స్తంభం చివరిని కనిపెట్టాను అని అబద్ధం చెబుతాడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు, నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి అయినప్పటికీ అబద్ధం చెప్పావు కదా బ్రహ్మా, నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో బ్రహ్మ, ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి శూన్యానికే చేరుతారని చెబుతాడు శివుడు. నువ్వు కేవలం గొప్పవాడు అని అనిపించుకోవటం కోసం ఈ అబద్ధం చెప్పావు కాబట్టి నీ 5 తలలలో ఒకటి నేలరాలుతుంది అని శపిస్తాడు శివుడు. అంతేకాదు, ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు కూడా నువ్వు అనర్హుడివి అని శాపం ఇస్తాడు బ్రహ్మకు పరమేశ్వరుడు. దీంతో బ్రహ్మ, విష్ణువు ముక్తకంఠంతో శివుడే గొప్ప అని ఒప్పుకుంటారు. బ్రహ్మ 5వ తల గురించి మరో కథ కూడా ఉంది. బ్రహ్మదేవుడు శివపార్వతుల వివాహం జరిపిస్తున్న సమయంలో బ్రహ్మకు 5 తలలు ఉండేవి. అయితే శివపార్వతులు పెళ్లి సమయంలో బ్రహ్మ 4 ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే 5వ తల మాత్రం పార్వతీదేవి సౌందర్యాన్ని చూస్తూ ఉంటుంది. ఇది గమనించిన పరమశివుడు ఆగ్రహంతో బ్రహ్మ 5వ తలపై ఒక దెబ్బ వేస్తాడు. పరమేశ్వరుడు కొట్టిన ఆ దెబ్బకు బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోతుంది. కాని కింద పడదు. శివుడు కొట్టిన చేతికే అతుక్కుపోయి ఉంటుంది. దానిని ఎంత విదిలించినా 5వ తల శివుడి చేతిని వదలదు. అలా క్రమక్రమంగా కపాలంగా మారిపోతుంది బ్రహ్మతల. అయితే బ్రహ్మతల తెగిపడిపోవటంతో శివుడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటోంది. ఇది గ్రహించిన శివుడు దేవతలందరినీ పిలిచి జరిగినదంతా చెప్పి తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం చెప్పండి అని అడుగుతాడు. దీంతో దేవతలందరూ, పరమేశ్వరా, నీకు తెలియని ధర్మం ఏముంది? ఈ జగత్తును శాసించగలిగిన వాడివి. కాని నువ్వు పిలిచి సలహా ఇవ్వమని అంటున్నావు కనుక చెబుతున్నాం. ఈ కపాలాన్ని భిక్షాపాత్రగా చేసుకుని ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా నీ పాపం చెప్పుకుంటూ భిక్షాటన చేస్తూ వెళ్ళు. ఇలా చేస్తుంటే కొంతకాలానికి ఆ కపాలం నీనుంచి విడిపోతుంది అని చెబుతారు దేవతలు. వెంటనే పరమశివుడు భిక్షువుగా మారిపోతాడు. ముల్లోకాలు తిరుగుతూ తన వివాహం జరిగిన చోటుకు వచ్చి చేరుతాడు. అయితే అప్పటికే ఆ హిమాలయ పర్వతాలలో శివుడు కేదారేశ్వరుడుగా అవతరించి ఉంటాడు. దీంతో మామ హిమవంతుడు ఆనందంతో ఆ ప్రాంతాలలోని శిఖరాలను, నదులను పరమేశ్వరుడికి కానుకగా ఇచ్చేస్తాడు. అంటే హిమాలయ ప్రాంతం అంత కూడా శివుడి సొంతం. అయితే ఆ హిమాలయ పర్వతపై మనసున్న నారాయణుడు ఓసారి శివుడు వద్దకు వచ్చి, శివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, నేను ఈ బదరీవనంలో ఉండాలి అనుకుంటున్నాను. ఆ శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వొచ్చు కదా అని అడిగాడట విష్ణువు. నారాయణుడు అంతటివాడు అడగటంతో పరమేశ్వరుడు సంతోషంగా ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు. అలా అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడుగా అక్కడా వెలిశాడని పురాణం. అటువంటి తన సొంత ప్రదేశంలో సొంత ఇంటికి భిక్షకు చేరుకుంటాడు పరమేశ్వరుడు. ఈ సంగతి గ్రహించిన విష్ణువు ఇలా అనుకుంటాడట, పరమేశ్వరుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. ఇది శివుడి సొంత ఇల్లు. తన ఇంటికి తానే భిక్షకు వస్తున్నాడు అంటే ఇది మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. కాబట్టి ఈ అద్భుతాన్ని జగద్వితం చెయ్యాలి. బ్రహ్మ కపాలం చిరకాల శివహస్త స్పర్శతో దానిలోని దుర్భావనాలు నశించిపోయాయి. ఇప్పుడు ఆ బ్రహ్మ కపాలం పరమపవిత్రం కాబట్టి ఆ బ్రహ్మ కపాలాన్ని ఇక్కడే సుస్థిరం చెయ్యాలి. దానికి తోడు విష్ణువైన నా శక్తి, శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.
అనుకుంటూ విష్ణువు శివుడికి ఎదురేగి కపాలంలో భిక్ష చేయబోయాడు. అంతే, ఆ కపాలం ఊడి కిందపడి శివలింగరూపంగా మారిపోయింది. ఇలా అప్పటినుండి బదరీనారాయణుడి సన్నిధిలో శివలింగరూపధారి బ్రహ్మకపాలం మహాక్షేత్రంగా విలసిల్లుతోంది. ఇలా బ్రహ్మ 5వ తలపై అనేక పురాణ కథలు ఉన్నాయి.